అందరికీ నమస్కారం. ఫోన్ మోగుతుంది. ఈ టైంలో ఫోన్ అంటే అది చందు నుంచే. నిన్నటిదాకా వాడి దగ్గర నుంచి ఫోన్ అంటే ఆనందంగా ఉండేది. బోలెడన్ని కబుర్లు చెప్పుకునేవాళ్ళం ఇద్దరం. ఎప్పుడు ఫోన్ వచ్చినా హాయ్ మై బ్యూటిఫుల్ మామ్ అని అంటూ మొదలుపెట్టి యు ఆర్ ద బెస్ట్ మామ్ అని అంటూ ముగిస్తాడు. వాడా మాటలు అంటుంటే గుండెల్లో ఆనందం వెల్లువెత్తుతుంది కాదా మరి. ఒక్కగానొక్క కొడుకును కళ్ళల్లో పెట్టుకుని పెంచింది. వాడి ప్రతి కోరిక మనస్సులో ఉండగానే గ్రహించి తీర్చేది. టక్కున ఆగిపోయాయి ఆలోచనలు. నిజంగా వాడి ప్రతి కోరిక తీర్చిందా? నిజంగా వాడి మనస్సు తనకు తెలుసా? నిన్నటిదాకా అయితే ఇలాంటి ప్రశ్నలకి ధైర్యంగా గర్వంగా అవును అని సమాధానం చెప్పేది తన మనసు. కానీ నిన్న చందు రూమ్ సర్దుతూ ఉంటే అనుకోకుండా బయటపడ్డా వాడి చిన్నప్పటి డైరీ తనని కుంగతీసింది. మనస్సులో లేదు. అపరాధ భావం మనసుని కమ్మేస్తుంది. ఎన్నెన్నో ప్రశ్నలు మనసు మీద భూతంలా దాడి చేస్తున్నాయి. ఎప్పుడు తన వైపు నుంచి ఆలోచించింది కానీ చందు వైపు నుంచి ఎందుకు ఆలోచించలేకపోయింది? వాడి మనస్సు ఎందుకు తెలుసుకోలేకపోయింది? ఇన్నాళ్లలో చందు కూడా ఒక్క మాటైనా తనతో అనలేదెందుకు? మరిచిపోయాడా? మన్నించేశాడా? ఈసారి ల్యాండ్లైను సెల్ ఫోను రెండూ ఒక్కసారే గణగణమని మోగటం మొదలుపెట్టాయి. తప్పనిసరి ఫోన్ ఎత్తితే గొంతు పెగల్లేదు. నెమ్మదిగా హలో అని అన్నాను. అమ్మా, ఏమైంది? ఆర్ యూ ఓకే? ఎప్పటినుంచి ఫోన్ చేస్తున్నానో తెలుసా? నీకు ఒంట్లో బాగోలేదా? ఇక్కడికి రమ్మంటే రావు. ఒక్కదానివి ఎలా ఉన్నావో ఏంటో, తిన్నావో లేదో, నీ ఒంట్లో ఎలా ఉందో అని ప్రతి క్షణం భయంగా బెంగగా అనిపిస్తుంది. ఇలా ఫోన్ ఆన్సర్ చేయకపోతే నాకు భయంతో పిచ్చెక్కిపోతుంది. నువ్వు అంత దూరంలో ఉన్నావు. తన సమాధానం కోసం కూడా ఆగకుండా అంత ఆత్రంగా కొడుకు మాట్లాడుతుంటే ఒకప్పుడైతే ముచ్చట పడేది. వాడి ప్రేమకి మురిసిపోయేది. కానీ ఇప్పుడు ఆ మూడ్లో లేదు. కొడుకు మాటల్ని దాటి వాడి మనసు దాకా తొంగి చూస్తుంది. ఆ మనసులో ఇంకా ఎక్కడైనా సరే తన మీద కోపం మిగులుందా అని. అమ్మా, మాట్లాడవేమిటి? ఏమైంది? డాక్టర్కి ఫోన్ చేయనా? సరోజ పిన్నని రమ్మని చెప్పనా? వద్దొద్దు, ఏవో ఆలోచనలు అంతే. ఎలా ఉన్నావు? చిన్ను స్కూల్కి రెడీ అవుతున్నాడా? ఏమాత్రం ప్రాణం లేని గొంతుతో చాలా మామూలుగా వచ్చాయి ఆ మాటలు. అమ్మా, నిజం చెప్పు, నీ ఒంట్లో బాగానే ఉంది కదా? నాన్న గుర్తుకొచ్చారా? ప్లీజ్ అమ్మా, ఏమీ ఆలోచించకు, రిలాక్స్గా ఉండు. నువ్వు అలా డల్గా ఉంటే నాకు బెంగగా ఉంటుంది. ఎక్కడో దేశం కాని దేశంలో ఉన్నవాడి గొంతులోని బెంగ నా మనస్సుని తాకింది. లేదు నాన్న, నేను బాగానే ఉన్నాను. నువ్వు రేపు ఫోన్ చేసేసరికి రిలాక్స్డ్గా పలకరిస్తాను, ఓకేనా? టెన్షన్ పడకు, బాయ్. ఎప్పట్లాగే ఫోన్ పెట్టే ముందు లవ్ యూ మామ్, యు ఆర్ ద బెస్ట్ మామ్ అంటున్న చందు మాటలు ముళ్ళులా గుచ్చుకుంటున్నాయి. గతం గతహ అని అనుకోవాలా? గట్టిగా నిట్టూర్చి ఫోన్ పక్కన పెట్టాను. వద్దన్న మనస్సు వెనక్కి పరుగులు పెడుతుంది. అలసటగా సోఫాలో పక్కకి వాలాను. గత చిత్రాలు కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే చదువు పూర్తవగానే పెళ్లిపేటలెక్కింది. మార్చిలో పరీక్షలు, మేలో పెళ్ళి. అత్తగారు, మామగారు, ఆడపడుచు, మరిది. ఒక్కసారిగా జీవితం బరువెక్కిపోయింది. ఉదయం ఉద్యోగానికి వెళ్ళిన భర్త రాత్రి ఇంటిల్లిపాది పడుకున్నాక గదిలోకొచ్చేదాకా ఎదురుచూపులే. చాలా సామాన్యంగా, చాలా సాదాసీదాగా జీవితం సాగిపోతుంది. ఏదో అసంతృప్తి. ఏవో రెండు కళ్ళు తనని 24 గంటలు గమనిస్తున్నట్లుగా అనిపించేది. అది తన అపోహో నిజమో తెలీదు. తను నిల్చున్నా కూర్చున్నా నవ్వినా ఆ రెండు కళ్ళు తనని చూస్తున్నట్లు. బయట మాటల్లో చెప్పలేకపోయినా అత్తగారి ఆ రెండు కళ్ళు తనకెన్నో ఆజ్ఞలు ఇస్తున్నట్లుగా ఉండేవి. ఆ ఆజ్ఞలకి అనుగుణంగా తను నడుచుకునేది. పెద్దగా బుర్రతో పనిలేని పనులెన్నో చకచకా చేసేది. ఊపిరి అందకపోవటమంటే ఏమిటో మొదటిసారి అనుభవంలోకి వచ్చింది. ఒకరు తనని, తన పనులని గమనిస్తూ వాటిని విమర్శిస్తూ విశ్లేషిస్తూ ఉంటే ఊపిరి గడ్డ కట్టుకుపోతుంది. ఆ అనీజినెస్ మనసుని చికాకు పెట్టేది. ఇలా 2 ఏళ్లు గడిచిపోయాయి. ఎంతలో ఆయనకి వేరే ఉద్యోగం రావటం,
ఉన్న ఊరు నుంచి సిటీకి రావటం. అలా తనదంటూ ఒక ఇల్లు, సంసారంతో పాటు గుండెల నిండా గాలి సొంతమైంది. మనసులో నుంచి ఏదో బరువు దిగినట్లుగా ఫీలింగ్. అటు తర్వాత తను కూడా పోటీ పరీక్షలు రాయటం, ప్రభుత్వ ఉద్యోగం సంపాదన, జీవితం పూర్తిగా తనకు నచ్చినట్లుగా మారిపోయింది. చందు పుట్టడంతో ఆనందం మరింత పెరిగిపోయింది. చందు హై స్కూల్కి వచ్చేసరికి మామగారు చనిపోయారు. అప్పటికే మరిది, ఆడపడుచుల పెళ్ళిళ్ళైపోవటంతో అత్తగారు తమ దగ్గరికి చేరారు. అత్తగారు రావటంతో మొదట్లో ప్రాణం కాస్త కుదుటపడినట్లుగా అనిపించింది. ఇంటి పనుల్లో, వంట పనిలో చేదోడు వాదోడుగా ఉండేవారు. పరుగులతో అలసిపోయిన నాకు కాస్త ఊపిరందుతుంది. ముఖ్యంగా చందు డే కేర్లో ఉండాల్సిన అవసరం తప్పింది. ఆఫీస్లో లేట్ అయితే పిల్లాడు ఆకలితో ఉంటాడు అన్న బెంగలేదు. పైగా అలసి ఇంటికి చేరితే చేతిలో వేడివేడి టిఫిన్. నేనెంత ఉడకేస్తే కానీ పిల్లాన్ని నువ్వు చదివించుకో అనేవారు. ఈయన మళ్ళీ చిన్నపిల్లవాడు అయిపోయి అమ్మతో కబుర్లు, నాయనమ్మతో. చందు ఆటపాటలు అయితే చెప్పక్కర్లేదు. హోంవర్క్ పూర్తి చేస్తూనే నాయనమ్మ పక్కన చేరేవాడు. కబుర్లు, కథలు సాగిపోయేవి. కాలం అలా సాగిపోతుంది. మా ముగ్గురు మధ్యకు అత్తగారొచ్చి 2 ఏళ్లయింది. ఎప్పుడు మొదలైందో తెలీదు. మళ్ళీ ఆ అనీజినెస్. ఏవో 2 కళ్ళు నన్ను అనుక్షణం వెంటాడుతున్నట్లుగా, నా ఇల్లు నాది కానట్లు, నా ఇంట్లోనే నేను పరాయిదాన్ని అయిపోయినట్లు, నా భర్తకి నా అవసరం తగ్గినట్లు అనిపించటం మొదలుపెట్టింది. మొదట్లో ఆవిడ స్వతంత్రంగా అన్నీ అమర్చి పెడుతుంటే అమ్మయ్యా పని తప్పింది అని అనుకున్నా. నాకు నెమ్మదిగా నా అధికారాన్ని ఎవరో లాగేసుకున్నట్లుగా అనిపించటం మొదలుపెట్టింది. ఊపిరి సలపలేక ఉక్కిరి బిక్కిరయ్యాను. నా ఇంట్లో నాకు స్వతంత్రం కావాలి. నాకు నచ్చినట్లుగా నేనుండాలి. మళ్ళీ నాతో నేను యుద్ధం చేస్తున్న సమయంలో మరిది నుంచి ఫోన్. తోటి కోడలికి ఏదో అనారోగ్యం, ఏదో ఆపరేషన్ చెయ్యాలి. పిల్లలు చిన్నవాళ్ళు కదా, అమ్మని పంపుతారా అని అంటూ 100 జాగ్రత్తలు చెప్పి అన్నీ అప్పజెప్పి ఆవిడ గుమ్మం దాటారు. వెళ్ళొద్దంటూ గొడవ చేసిన చందుకి ఒక 3 నెలల్లో వచ్చేస్తాను అని నచ్చజెప్పారు. ఆవిడ వెళ్ళటంతోనే ఒక్కసారిగా పోయిన ఊపిరి వచ్చినట్లుగా అనిపించింది. మళ్ళీ నా ఇల్లు, నా సామ్రాజ్యం అంతా నాకే సొంతం. రోజుకు 10 సార్లన్నా ఆయన చందు అత్తగారిని తలుచుకునేవారు. చందు అయితే మరీను. ఒకటే గొడవ చేశాడు, నానమ్మ లేకపోతే నాకు బోరుగా ఉందంటూ. ఇంతలో తోటి కోడలు కోలుకుంది. ఇక అత్తగారు రేపో మాపో వచ్చేస్తారు. మనస్సులో బెంగ మొదలైంది. మళ్ళీ నా స్వతంత్రాన్ని పోగొట్టుకోవటానికి నేను సిద్ధంగా లేను. 2 కళ్ళు నన్ను గమనిస్తుంటే, ఎవరివో ఆజ్ఞలు నన్ను నడిపిస్తుంటే ఊపిరి అందకుండా రోజులు నెట్టుకు రాలేను. ఏం చెయ్యాలి అని ఆలోచించాను. వెంటనే నాకొక ఉపాయం తట్టింది. ఆయనతో మాట్లాడాను. మీ అమ్మగారు వస్తే మనకి హాయిగా ఉంటుంది. నాకు కూడా వంట వార్పుల్లో తోడుగా ఉంటారు. కానీ పెద్దావిడతో పనులు చేయించుకుంటే ఏం బాగుంటుంది? ఎంత వద్దని చెప్పినా నేను ఆఫీస్ నుంచి రావటం లేటైతే ఆవిడ హడావుడి పడిపోతారు. అంత పెద్దావిడతో పనులు చేయించుకోవటం నాకు ఇబ్బందిగా ఉంటుంది. అక్కడైతే వేణు భార్య ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఆవిడకు పని ఒత్తిడి ఉండదు. పైగా వాళ్ళ పిల్లలు కూడా చిన్నవాళ్ళు. మనవాడు పెద్దవాడయ్యాడు కదా, వాడి పనులు వాడు చేసుకోగలడు. ఆవిడక్కడుంటే వాళ్ళకి కాస్త ఊరటగా ఉంటుంది. మన స్వార్థం కోసం ఆవిడను ఇబ్బంది పెట్టొద్దు. ఆయనకి నా మాటలు కరెక్టే అని అనిపించాయి. ఆ ఆదివారం ముగ్గురం ఆవిడని చూడటానికి వెళ్ళాం. తిరిగి వచ్చేటప్పుడు మాతో రమ్మని పిలవలేదు. మా ఇంట్లో ఉన్న ఆవిడ బట్టలు సూట్ కేసులో పెట్టి ఇచ్చేసి వచ్చేశాం. చందు మాతో రావా నాయనమ్మా అని ఆశగా అడిగాడు. పిన్నికి ఒంట్లో బాగోలేదు కదా, నాయనమ్మగారు సహాయంగా ఉండాలి అని అంటూ ఆవిడకంటే ముందు నేనే చెప్పేశాను. దాంతో ఆవిడకు చెప్పకనే చెప్పినట్లయిందని నా ఉద్దేశం. అంతే. ఇక ఆ తర్వాత ఎప్పుడు చందు నాయనమ్మ కావాలి అని అంటే సెలవులకు వాడిని పంపటం. మేము కూడా ఓ 4 రోజులు వెళ్ళి రావటమే తప్ప రండి అని ఆవిడను ఎప్పుడూ పిలవలేదు. ఆవిడకు ఏం అర్థమైందో తెలియదు. ఆవిడ కూడా ఎప్పుడూ వస్తాను అని అనలేదు. మాకు కాలం పరిగెత్తింది. చందు చదువులతో, మా ఉద్యోగాలతో. చందు ఇంటర్ పరీక్షలు పూర్తయిన రోజే అత్తగారు హార్ట్అటాక్తో చనిపోయారు.
చందు చాలా రోజులు గెలగెలలాడాడు. ఒక రోజుంటే నాయనమ్మని చూసేవాణ్ణి అని. ఎన్నో రోజులు ముభావంగా ఉండేవాడు. చిన్న పిల్లవాడు. మొదటిసారి ఒక చావుని చూశాడు. అందుకే ఇంత బాధ అని అనుకున్నాను. నెమ్మదిగా వాడి చదువు హడావుడితో తిరిగి మామూలుగా అయిపోయాడు. ఐఐటీలో సీటు రావటం, హాస్టల్లో చేరటం, అక్కడ భోజనం పడక ఆరోగ్యం పాడైతే ఒక్కగానొక్క కొడుకు కంటే తన ఉద్యోగం ఎక్కువ కాదని ఉద్యోగాన్ని వదిలేసి వాడిని కనిపెట్టుకొని వేరే రాష్ట్రంలో ఆయనకు దూరంగా ఉండటం, అక్కడ చదువుతూనే వాడు అమెరికా వెళ్ళిపోవటం అన్నీ చకచకా జరిగిపోయాయి. అక్కడ ఆ దేశపు అమ్మాయిని ఇష్టపడ్డాడు. పెళ్ళి అన్నాడు. చిన్నప్పటి నుంచి వాడి ప్రతి కోరిక తీర్చి వాడితో బెస్ట్ మామ్ అని అనిపించుకున్న నేను ఈ కోరిక కూడా కాదనలేదు. వాడికి ఒక కొడుకు. పరిగెత్తే కాలంలో ఆయన కలిసిపోతే ఒంటరిగా ఇక్కడ నేను నా దగ్గరికి వచ్చేయి అని చందు గోల చేసిన చూసి రావటమే కానీ అక్కడ ఉండలేక ఇక్కడే ఉన్నాను. ఆలోచనలు అలా ఆగిపోయాయి. జ్ఞాపకాల బరువు మనస్సుని కమ్ముకుంది. జీవితంలో అన్ని బాధ్యతలు సక్రమంగా పూర్తి చేసి కొడుకుని బాగా పెంచాను అని అనుకున్నాను. కానీ నేను అనుకోకుండా చందు చిన్నప్పటి డైరీ కళ్ళబడ్డాయి. అందులో వాడు నాయనమ్మతో వాడి అనుబంధం, ఆవిడ వెళ్ళాక ఒంటరిగా ఫీల్ అవటం, ఆవిడని ఎంత మిస్ అయింది రాశాడు. అమ్మకి నాయనమ్మని తేవటం ఇష్టం లేదంటూ నాయనమ్మ మాటెత్తితే తనంత కఠినంగా మాట్లాడేదో కూడా రాశాడు. ఒకచోట నాయనమ్మ దూరం కావటానికి అమ్మే కారణం, అందుకే అమ్మంటే కోపం అని కూడా రాశాడు. ఆ మాటలు గుండెల్లో సూదుల్లా గుచ్చుకున్నాయి. ఆ డైరీలు చదువుతున్నంతసేపు వాడికి వాళ్ళ నాయనమ్మతో ఎంత అనుబంధం ఉండేదో, దాన్ని తాను ఎంత దారుణంగా తుంచేసిందో అని అనిపించింది. ఎంత పొరపాటు చేసింది తను. అత్తగారిని అత్తగారిలాగానే చూసింది కానీ తనింట్లో మరో ఇద్దరికి ఆవిడతో ఉండే అనుబంధాన్ని ఆమె గుర్తించలేకపోయింది. ఒకరికి తల్లి, మరొకరికి నాయనమ్మ. వారికి ఆమెతో ఉండే అనుబంధం వేరు. అది గుర్తించకుండా తనకి ఇబ్బందని ఆవిడని దూరం పెట్టింది. తను తృప్తిగానే ఉంది కానీ తన వాళ్ళ మనసులో శూన్యాన్ని నింపింది. చిన్నవాడు చందుకే ఇలా అనిపిస్తే ఇక ఆయనేమనుకున్నాడో. ఎంత పొరపాటు చేసింది. కొడుకు కోసం అన్నీ చేశాను అని అనుకుంది. వాడి ప్రతి ఇష్టాన్ని గుర్తించి తీర్చాను అని అనుకుంది. కానీ వాడి మనసుకి దగ్గరైన వారిని, అత్యంత ఇష్టమైన వ్యక్తిని దూరం చేసి వాడిని బాధపెట్టి తాను సుఖపడింది. పరాయి దేశపు పిల్లని కోడలిగా ఒప్పుకొని వాడి చదువుల కోసం ఉద్యోగాన్ని వదులుకొని గొప్ప త్యాగాలు చేశాను అని పొంగిపోయింది. కానీ వాడి కోసం సొంత అత్తగారిని ఇంట్లో ఉంచుకోలేకపోయింది. ఆవిడ ప్రేమని కొడుక్కి అందించలేకపోయింది. మనస్సు కుమిలిపోతుంది. కాలం వెనక్కి వెళ్ళదు. తన పొరపాటు దిద్దుకోలేదు. ఇప్పుడు తనేం చేయగలదు? ఆలోచనల్ని చీలుస్తూ సెల్ ఫోన్ మోగింది. గబుక్కుని తీశాను. చందు ఫోన్. మళ్ళీ ఈ టైంలో ఎందుకు చేశాడు? అమ్మా, ఎలా ఉన్నావు? ఒకటే గుర్తుకొస్తున్నావు, ఇంకా పడుకోలేదా? చందు గొంతు వింటుంటే కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. వాడి పసి మనసు నాయనమ్మ కోసం ఎంత తప్పించిందో కదా. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాను. సరే, జరిగింది ఎలాగూ మార్చలేను, కానీ ఇప్పుడు మరో పొరపాటు చేయకుండా, తన స్వతంత్రం పోగొట్టుకోవటం ఇష్టం లేక, పరాయి దేశం కోడల దగ్గర ఉండలేక తను ఇన్ని రోజులు చందు దగ్గర ఉండటానికి వెళ్ళలేదు. కానీ తను వాడికి అమ్మ, కోడలికి అత్తగారే కాదు, తన మనవడికి నాయనమ్మ కూడా. వాడికి ఆ ప్రేమని దూరం చేయకూడదు. నాన్న, నేను నీ దగ్గరికి వచ్చేస్తా, టికెట్ బుక్ చేయి, చిన్నుగాడిని చూడాలని ఉంది. తన మాట ఇంకా పూర్తి కాలేదు. చందు ఆనందంతో అరుస్తున్నాడు. ఇంతలో చిన్ను ఫోన్ లాక్కొని, నాని, నిజంగా నువ్వు వస్తున్నావా అని గట్టిగా అరుస్తూ అడుగుతున్నాడు. వాళ్ళిద్దరి గొంతుల్లోని ఆనందం మనసు లోపలి పొరల్లో ఉన్న అపరాధ భావాన్ని కొంచెం తగ్గిస్తుంది. ప్రతి బంధాన్ని మన వైపు నుంచే చూస్తాం కానీ మనతో ఉన్న వారికి ఆ బంధంతో వేరే అనుబంధం ఉంటుంది అని మర్చిపోతాం. ఇక ఆ పొరపాటు చేయదు తను. చందు ఆనందంతో ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. వాడి మాటలు వింటూ నా రేపటిలోకి వెళ్ళటానికి నన్ను నేను మానసికంగా సిద్ధం చేసుకుంటున్నాను. కథ పేరు మనసు మరక. రచించిన వారు రమ ఎరగవరపు గారు. ఈ కథ మీకు నచ్చిందండి? అయితే
లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.